శ్రీమాత్రే నమః. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవటం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అసలు గుడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, గుడి ఎలా ఏర్పడింది, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం. మన దేశంలో చిన్న పెద్ద వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక వైష్ణవ దేవాలయాల పరిగణలోకి రావు. నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలు మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటి అత్యంత ప్రసిద్ధి చెందాయి ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలు అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి. భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య శక్తి ఎలా ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ ప్రసారమయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.